ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన తేదీ. ఆప్షన్ 1 ఏప్రిల్ 4, 2022. ఆప్షన్ 2 ఏప్రిల్ 24, 2022. ఆప్షన్ 3 ఏప్రిల్ 14, 2022. ఆప్షన్ 4 మార్చి 14, 2022. ఆంధ్రప్రదేశ్లో పాతగా 13 జిల్లాలు ఉంటే మరొక 13 జిల్లాలు కలుపుకొని మొత్తంగా 26 జిల్లాలతో పాలన కొనసాగుతుంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలు అమల్లోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 4, 2022. ఏప్రిల్ 4, 2022వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. మొత్తంగా మన భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని అడిగినట్లయితే 780 జిల్లాలు ఉన్నాయి. సో లింక్డ్గా చదవండి, ఒక అంశాన్ని లింక్ చేస్తూ చదవండి. ఇక్కడ జిల్లాల అంశం వచ్చింది కాబట్టి మన భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. 780 జిల్లాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. 13 పాతవి, 13 కొత్తవి. ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? ఏప్రిల్ 4, 2022న కొత్త జిల్లాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రావడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 రాయలసీమలో 10 జిల్లాలు, కోస్తాంధ్రలో 16 జిల్లాలు. ఆప్షన్ 2 రాయలసీమలో 9 జిల్లాలు, కోస్తాంధ్రలో 17 జిల్లాలు. ఆప్షన్ 3 రాయలసీమలో 8 జిల్లాలు, కోస్తాంధ్రలో 18 జిల్లాలు. ఆప్షన్ 4 రాయలసీమలో 12 జిల్లాలు, కోస్తాంధ్రలో 14 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలను 2 విధాలుగా చూడొచ్చు, రాయలసీమ, కోస్తాంధ్రగా. సో అందులో భాగంగా రాయలసీమలో 8 జిల్లాలు ఉన్నాయి, కోస్తాంధ్రలో 18 జిల్లాలు ఉన్నాయి. ఈ మొత్తం కలుపుకొని 26 జిల్లాలు అన్నమాట. ఈ విధంగా విభజించారు. అయితే కోస్తాంధ్రలో 2 జిల్లాలను మనకు గిరిజన జిల్లాలుగా ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా అని, ఇంకోటి అల్లూరి సీతారామరాజు జిల్లా అని. ఈ విధంగా మొత్తంగా 26 జిల్లాలు అయితే ఏర్పాటు కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. రాయలసీమలో 8 జిల్లాలు ఉంటే కోస్తాంధ్రలో 18 జిల్లాలు ఉన్నాయి. ఆ 18లోని 2 జిల్లాలు గిరిజన జిల్లాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా టెస్ట్ సిరీస్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ నేను రెడీ చేసి పెట్టాను. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్, విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా. సో మనకు విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలో అతిపెద్ద జిల్లా ఇదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రకాశము, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే అనంతపురం. సో మనకు విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అనేది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అనేది విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉంది. ఎన్ని వేల చదరపు కిలోమీటర్లు అంటే 14,322 చదరపు కిలోమీటర్లు ప్రకాశం జిల్లా అనేది విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు విస్తీర్ణం పరంగా 2వ అతిపెద్ద జిల్లాగా, వైఎస్ఆర్ కడప 3వ అతిపెద్ద జిల్లాగా ఉంది విస్తీర్ణం పరంగా. ప్రకాశం ఫస్ట్, సెకండ్ అల్లూరి సీతారామరాజు, థర్డ్ వైఎస్ఆర్ కడప. ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్కువ మండలాలు గల జిల్లా ఏది? సో మనకు మొత్తంగా 26 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ఏదని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 1 ప్రకాశము, ఆప్షన్ 2 వైఎస్ఆర్ కడప, ఆప్షన్ 3 తిరుపతి, ఆప్షన్ 4 అనంతపురం. సో మనకు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ప్రకాశం జిల్లాలో మనకు చూసుకున్నట్లయితే 38 మండలాలు ఉన్నాయి. ఆ తర్వాత 2వ అత్యధిక మండలాలు కలిగిన జిల్లా కడప, 36 మండలాలు ఉన్నాయి. ఆ తర్వాత తిరుపతిలో 34 మండలాలు ఉన్నాయి. ఓకేనా. ప్రకాశం ఫస్ట్ ప్లేస్లో, వైఎస్ఆర్ కడప సెకండ్ ప్లేస్లో, తిరుపతి థర్డ్ ప్లేస్లో ఉన్నాయి మండలాల వారీగా, మండలాలు ఎక్కువ ఉన్న జిల్లాల వారీగా. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకాశం జిల్లా అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా ఉంది. అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏదని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 అనంతపురం. సో మనకు అత్యధిక జనసాంద్రత 26 జిల్లాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం. ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది నివసిస్తున్నారు అనేదే జనసాంద్రత. ఆ విధంగా మనకు ఒక చదరపు కిలోమీటర్కు విశాఖపట్నంలో 1870 మంది నివసిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం, 1870 మంది చదరపు కిలోమీటర్కు నివసిస్తున్నారు. సో ఏపీ యొక్క జనసాంద్రత ఎంత అని అడిగినట్లయితే 304 ఉంది. అదేవిధంగా మన భారతదేశం యొక్క జనసాంద్రత 382గా ఉంది ఒక చదరపు కిలోమీటర్కు. ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అత్యధిక జనసాంద్రత కలిగిన 2వ జిల్లా గుంటూరులో మనం చూసుకున్నట్లయితే 856 చదరపు కిలోమీటర్కు నివసిస్తున్నారు.
ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో విశాఖపట్నం, సెకండ్ ప్లేస్లో గుంటూరు ఉంది. అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాల జాబితాలో ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్తి గ్రామీణ జిల్లా. ఆప్షన్ 1 పార్వతీపురం మన్యం, ఆప్షన్ 2 అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 ప్రకాశం. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్తి గ్రామీణ జనాభా కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు. అంటే ఈ జిల్లాలో పట్టణ జనాభా లేదు. ఓకేనా. పూర్తి గ్రామీణ జనాభా కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 26 జిల్లాలలో కేవలం ఒక్క జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్తిగా గ్రామీణ జనాభా ఉంది. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వన్, తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు గల జిల్లా ఇది. 26 జిల్లాలలో తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉన్నాయని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 పార్వతీపురం మన్యము, ఆప్షన్ 2 సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 బాపట్ల. సో మనకు తక్కువ నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువ ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు 3 మాత్రమే ఉంటే నెల్లూరులో మనకు వచ్చేసి అత్యధికంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన జిల్లాగా ఉంది. ఇక్కడ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరులో. ఓకేనా. ఇంపార్టెంట్. ఈ విధంగా మనకు అత్యల్పం చదివినప్పుడు అత్యధికం కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దు కలిగి లేని జిల్లా ఇది. ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దు కలిగి లేని జిల్లా ఇది అంటున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 శ్రీకాకుళము, ఆప్షన్ 2 బాపట్ల, ఆప్షన్ 3 మన్యము, ఆప్షన్ 4 అల్లూరి సీతారామరాజు జిల్లా. ఒరిస్సా రాష్ట్రంతో 3 జిల్లాలు అయితే సరిహద్దును కలిగి ఉన్నాయి. అందులో లేని జిల్లా ఏదంటే బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా ఒరిస్సా రాష్ట్రంతో అయితే మనకు సరిహద్దును కలిగి లేదు. ఓకేనా. ఈ శ్రీకాకుళం కానీ, పార్వతీపురం మన్యం కానీ, అల్లూరి సీతారామరాజు ఈ 3 జిల్లాలు ఒరిస్సాతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలుగా ఉన్నాయి. ఓకేనా. ఇంపార్టెంట్. సరిహద్దు కలిగిన జిల్లాలు చాలాసార్లు అడగడం జరిగింది ప్రీవియస్ వేరే ఎగ్జామ్స్లో. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను మీ జాగ్రత్త పైన. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలోనే తక్కువ ధరకి రాబోతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, సముద్ర తీరరేఖ కలిగిన జిల్లాలు ఎన్ని? సో మనకు సముద్ర తీరరేఖ కలిగిన జిల్లాలు ఎన్ని అంటున్నారు. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 13. సో మనకు సముద్ర తీరరేఖను కలిగిన జిల్లాలు మొత్తంగా 12 ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరరేఖ కలిగిన జిల్లాలు 12 ఉన్నాయి. మొత్తంగా 26 జిల్లాలు ఉంటే అందులో 12 జిల్లాలు సముద్ర తీరరేఖను కలిగి ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, భూపరివేష్టిత జిల్లాల సంఖ్య ఎన్ని? సో మనకు భూపరివేష్టిత జిల్లా ఏంటంటే ఒక జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా వేరే రాష్ట్రంతో కానీ అదేవిధంగా తీరరేఖ కలిగి ఉండకుండా, తీరరేఖ ఉండద్దు, వివిధ రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉండద్దు, ఆ విధంగా ఉన్న జిల్లాలను భూపరివేష్టిత జిల్లాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఆ విధంగా ఉన్నాయి అంటున్నారు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సో ఆంధ్రప్రదేశ్లో భూపరివేష్టిత జిల్లాల సంఖ్య 3 మాత్రమే. అంటే ఆ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి వివిధ రాష్ట్రాలతో కానీ తీరరేఖను కానీ పంచుకోలేవు అనమాట, లేవు. సో ఆ విధంగా ఉన్న జిల్లాలు ఏంటంటే కడప, వైఎస్ఆర్ కడప 1, ఈస్ట్ గోదావరి 2, అదేవిధంగా గుంటూరు 3. ఈ 3 జిల్లాలు భూపరివేష్టిత జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 జిల్లాలు ఏవైతున్నాయో ఏ మనకు రాష్ట్రంతో కానీ అదేవిధంగా తీరరేఖను కానీ కలిగి లేవు. అందుకే ఇవి భూపరివేష్టిత జిల్లాలుగా ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 జిల్లాలు ఇవి ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.